పిల్లవాడికి సంబంధించి కిరణ్ తుమ్మల గారు ఆల్రెడీ వాకప్ చేస్తున్నారు. తానా కూడా రంగంలోకి దిగిందని చెప్పారు. కిరణ్ తుమ్మల గారు చనిపోయిన పిల్లవాడు ఎక్కడ ఏ ప్రాంతానికి చెందినవాడు? సరే అంటే చనిపోయిన పిల్లవాడి గురించి ఎక్కువ డీటెయిల్స్ నేను కనుక్కోలేదండి. అంటే పిల్లోడైతే చనిపోయిన మాట నిజం. న్యూయార్క్‌లో చనిపోయాడు పిల్లోడు. చనిపోయింది కొంత కొంత ఈ ఇమిగ్రేషన్ రిలేటెడ్ మ్యాటర్స్‌లోనే చనిపోయాడనేసి విన్నాను. అంటే కొంత ప్రెషర్ వల్ల గాని, దేని వల్ల గాని చనిపోయాడనేసి విన్నాను. పిల్లోడికి అంటే పిల్లోడి బాడీని ఇప్పుడు ఇండియాకి పంపిస్తానికి టీమ్ స్క్వేర్ వాళ్ళు పనిచేస్తున్నారు. అంటే ఇక్కడికొచ్చిన పిల్లలు ఇక్కడ చనిపోవడం అనేది చాలా దురదృష్టకరం. అంటే ఎవరైనా గాని మన పిల్లలు చనిపోవటం అనేది చాలా దురదృష్టకరం. పిల్లలు కూడా అర్థం చేసుకోవాల్సిందేంటంటే చనిపోవటం వల్ల ఏది సొల్యూషన్ కాదు. చనిపోవటం వల్ల ఇంకా ఎక్కువ ఎక్కువ పెయిన్ ఉంటది. అంటే పుట్టించిన వాళ్ళకి, చుట్టుపక్కల వాళ్ళకి పెయిన్‌తో పాటు ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా చాలా ఉంటాయి. ఇక్కడి నుంచి ఇప్పుడు తానా టీమ్ స్క్వేర్ వాళ్ళు గనక ఇక్కడి నుంచి బాడీ పంపించాలంటే దగ్గర దగ్గర $9,000-10,000 ఖర్చవుతది. ఆ లోకల్ కమిషనరు వాళ్ళు, వీళ్ళు ఆ పర్మిషన్‌లు అంటే ఇప్పుడు మనిషిని పంపించడం ఈజీ గానీ, బాడీని పంపించాలంటే మళ్ళీ ఆ డెడ్ బాడీ సర్టిఫికేట్‌లు, ఎంబామింగ్‌లు అవి ఇవి చాలా చాలా ఇబ్బందులవుతాయి. తానా టీమ్ స్క్వేర్ చాలా కష్టపడి దగ్గర దగ్గర 15, 20 ఏళ్ల నుంచి దీని మీద పనిచేసుకుంటూ ఒక ప్రాసెస్ ఏర్పాటు చేసింది. ఆ ప్రాసెస్ వల్ల కొంత వెసులుబాటు ఉంటది. కానీ పూర్తిగా వెసులుబాటు కాదు. చనిపోవటం వల్ల మనం సాధించేది ఏమీ లేదు. ఇక్కడ చనిపోవడం కంటే బతకడమే చాలా తేలిక. అది అర్థం చేసుకోవాలి అందరూ. ఇక్కడ బతకడం చాలా చాలా తేలిక. నేను పోయినసారి చెప్పినట్టుగానే కేవలం $900 $900 సంపాదించుకుంటే మీకు నెల గడిచిపోద్ది ఇక్కడ. ఇక్కడ నెలలు గడవటం ఇబ్బంది కాదు. ఇక్కడ ఇబ్బంది అంటే మనం లీగల్‌గా ఉన్నామా, ఇల్లీగల్‌గా ఉన్నామా అనేది ఇబ్బంది. ఇందాక చెప్పినట్టుగానే. కాకపోతే మనం చూసుకోవాలండి. అంటే మన పరిస్థితులను బట్టి చూసుకోవాలి. మనం పోయినసారి చెప్పుకున్నట్టుగానే దగ్గర దగ్గర 50,00,000 నుంచి 70,00,000 రిస్క్ ఇది. రిస్క్ అమౌంట్‌తోనే వస్తున్నారు మీరు. మీరు అది గ్రహించాలి. ఇక్కడ ఇల్లీగల్‌గా పనిచేయటం వల్ల ఏదో మానవీయంగా ఎళ్ళవచ్చు కదా అని మీరు ఇంతకు ప్రస్తావించారు. అది అది కుదరదు. అంటే ఇప్పుడు అమెరికా అనేది ఒక నమ్మకం మీద పోయే దేశం. ఇక్కడ ఇండియాలో లాగా మన చెక్కుల మీద సంతకం పెడితే, ఈ సంతకం కరెక్టా కాదా అని చెప్పి క్యాషియర్ వెరిఫై చేసి నీకు డబ్బులివ్వడు. క్యాషియర్ మామూలుగా నీ చెక్ తీసుకొని ఇమ్మీడియేట్‌గా నీకు డబ్బులిచ్చేస్తాడు. అంటే ఇది వెరిఫికేషన్స్ అవి తక్కువుంటాయి ఇక్కడ. ఇక్కడ అన్ని సిస్టమాటిక్‌గా ఒక నమ్మకం ప్రకారంగా పోయే దేశం ఇది. ఈ దేశంలో ఇప్పుడు అందరూ అనుకున్నట్టుగానే అంత ఎక్కువ రైడ్లేమి అవ్వట్లేదు. ఇండియన్ స్టోర్స్ మీద గాని, దాని మీద గాని రైడ్లు కావట్లేదు. ఫస్ట్ వీక్‌లో మన పిల్లలు కొంతమంది భయపడిపోయిన మాట నిజం. ఇది రైడ్స్ అయితే మనం దొరుకుతామేమో అని భయపడిన మాట నిజం. ఆ భయపడినప్పుడు మన వ్యాపారాలు కొన్ని దెబ్బతిన్నాయి. ఆ రోజుల్లో ఏం చేశారంటే ఇక్కడ గ్రీన్ కార్డ్ మీద ఉన్న డిపెండెంట్స్ గాని, లేకపోతే అలాంటి వాళ్ళతో ఆ జాబులు మళ్ళీ ఫిల్ చేసుకున్నారు. మళ్ళీ 1 ½ వీక్ తర్వాత మళ్ళీ మనోళ్ళు మళ్ళీ ఆ జాబ్‌లకెళ్తున్నారు ఇప్పుడు. డాలస్‌లో అయితే మళ్ళీ ఎళ్తాం మొదలెట్టారు. కాకపోతే ఇప్పుడు మధ్యలో మళ్ళీ హెచ్-4 ఈడీ వాళ్ళని, మళ్ళీ గ్రీన్ కార్డ్ వాళ్ళని తీసుకున్నారు కాబట్టి, వాళ్ళకి అంతకు ముందు ఇచ్చినన్ని హవర్స్ ఇవ్వట్లేదు. హవర్స్ తగ్గుతున్నాయి. అంటే మీరు ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే అండి, మన ఇండియాలో లాగా ఒక ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్ ఒక కూడలి దగ్గర ఉంచుని ఎవరిని పడితే వాళ్ళని ర్యాండమ్‌గా ఆపి నీ లైసెన్స్ చూపించు అని అడగలేరు. ఇక్కడ పరిస్థితి ఎట్లా అంటే మనం స్పీడ్‌గా పోతున్నప్పుడు మన ఎనకాల వచ్చి మనకు స్పీడ్‌గా వెళ్తున్నాం అని చెప్పి ఆ వీడియో ఎవిడెన్స్‌తో సహా పోలీస్ ఆఫీసర్ మిమ్మల్ని ఆపుతాడు. ఆపి సార్ ఇట్లా మీరు స్పీడ్‌గా వెళ్తున్నారు. మీ పరిస్థితి ఏంటి అని అడుగుతారు. నాకు ఇట్లా హెల్త్ కేర్ పరిస్థితి ఉంది. లేకపోతే మా ఆవిడకి బాగాలేదు. నేను వెళ్తున్నాను అంటే పోలీసోడు ఆపను కూడా ఆపడు. టికెట్ కూడా ఇవ్వడు. మీరు వెళ్ళిపోండి సార్. కావాలంటే మా పోలీస్ ఎస్కార్ట్ వెహికల్ పెడతా అని చెప్పి ఎస్కార్ట్ వెహికల్ ముందు ఒకటి వెనక ఒకటి పెట్టి మరీ పంపిస్తారు. ఆ పరిస్థితి ఇక్కడ ఉంటది. ఒకవేళ మీరు దొరికిన తర్వాత స్పీడింగ్ చేస్తున్నారని తెలిసిన తర్వాత, సార్ ఇట్లా మీరు స్పీడింగ్ చేస్తున్నారు. మీరు లైసెన్స్ ఇవ్వండి అని అడుగుతారు. ఆ లైసెన్స్ తీసుకొని వెళ్లి వెరిఫై చేసి ఈయన మీద ఇంతకు ముందు ఏమన్నా కేసులు ఉన్నాయా, అయ్యున్నాయా అని తెలిస్తే